హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పిల్లలకి స్కూళ్ళు మొదలైనవి కదండి. రేపు నుంచి ఫుల్ యూనిఫామ్ అను టీచర్ బుక్స్ తీసుకొని రమ్మందంటండి. అందుకనే మా వాడు బుక్స్ అన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నాడు. వాడికి నేను హెల్ప్ చేస్తున్నాను. ఒక్కడే సర్దుకోవాలంటే కష్టంగా ఉండిద్ది కదా. టెక్స్ట్ బుక్లన్నీ ఒకవైపు, నోట్స్లన్నీ ఒకవైపు, అన్నీ పిల్లలు ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా సర్దుతున్నాను. సిక్స్త్ చదివే పిల్లలకైనా కానీ బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. చాలా బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్ అన్నీ వేసుకొని స్కూల్కి పోవాలంటే మాత్రం చాలా కష్టం. వీళ్ళు ఇంకా పైన ఉంటారండి. మెట్లెక్కి మళ్ళీ పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈ బ్యాగ్ వేసుకొని చాలా కష్టంగా ఉంటుంది. రేపు ఒక్కరోజు బుక్స్ అన్నీ తీసుకెళ్ళి తర్వాత ఇంకా అవసరమైన వాటికి తీసుకెళ్ళి అవసరం లేని స్కూల్లో పెట్టడం కానీ లేదనుకోండి ఇంట్లో పెట్టడం కానీ చేస్తాము. బుక్స్ మొత్తం తీసుకొని రోజు స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం కష్టంగా ఉండిద్ది. టెక్స్ట్ బుక్స్ అయితే నేను సర్దేశానండి. నోట్స్‌లేమో నోట్స్‌ల మీద ఏ సిలబస్‌కి సంబంధించిన నోట్స్, ఆ సిలబస్ పేరు రాసుకోవాలంట. అందుకని మా వాడు రాసుకొని అయి సర్దుకుంటున్నాడు. ఇంక ఈలోపు నేను వంట పని చేస్తున్నానండి. కూర ఏమో ఎగ్గు కర్రీ చేస్తున్నాను. రైస్ వండటానికి బియ్యం కడిగి పెట్టాను. కూర చేస్తానే ఒక పొయ్యి మీద పాలు పెట్టేశానండి. ఇవి కాగేలోపు ఇదిగోండి బెండకాయలు కడుగుతున్నాను. రేపు బెండకాయ ఫ్రై చేయాలి. బెండకాయలు అప్పుడప్పుడు కడిగి కట్ చేయాలంటే బంక బంకగా ఉంటాయండి. బెండకాయలే బంకగా ఉంటాయి. వాటికి తోడు తడి బెండకాయలు కట్ చేయాలంటే మాత్రం ఇంకా జిగురు మామూలుగా ఉండదు. అందుకని నేను ముందు రోజు నైటే బెండకాయలు కడిగి ఆరబెడతానండి. ఆరబెట్టి తర్వాత ఉదయం పూట మనం కూర చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా చేయటం వల్ల బెండకాయలు బంకగా జిగురనేవి లేకుండా ఉంటాయి. కొంతమందైతే బెండకాయలు అస్సలు కడగకుండా ఒక క్లాత్ తీసుకొని తుడిచి కట్ చేస్తారండి. అలా తుడిచి కట్ చేసిన బెండకాయలకున్న మురికి, మట్టి అసలుకు పోదండి. మార్కెట్‌లో బెండకాయలకైతే ఇంకా దుమ్మనేది ఎక్కువగా ఉండిద్ది. అందుకని శుభ్రంగా ఇలా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకోవడం చాలా మంచిది. బెండకాయలైతే కడిగి ఒక వడగంటలో ఏసి పెట్టాను. వడగంటలో ఏసామనుకోండి తెల్లారేపటికి ఆరిపోతాయి. సపరేట్‌గా ఇంక వాటిని ఆరబెట్టుకోవడం, తుడుచుకోవాల్సిన అవసరం లేదు. అలాగ వదిలేస్తే చాలు రేపొద్దుడికి ఆరిపోతాయి. కరివేపాకు మా తోడికోడలోళ్ళకి చెట్టుంటే కరివేపాకు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇదిగోండి బాక్స్‌లో ఏసి పెట్టుకుంటున్నాను. ఇంటి పక్కనే గాని చెట్టు ప్రతిరోజు ఎళ్లి కోసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది కదండీ. ఉదయం పూట పిల్లలు స్కూలుకెళ్తా వంట పనులు హడావుడిగా ఉంటాము. మళ్ళీ చెట్టు దగ్గరికెళ్ళి రోజు కోసుకొని రావాలంటే కష్టంగా ఉండిద్దని, ఒకరోజే కొంచెం మరింత కోసుకొచ్చుకొని ఇలా బాక్స్‌లో నిలవుంచుకుంటాను. ఇలా పేపర్ వేసి కరివేపాకు వేసుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉండిద్ది. అదే పేపర్ వేసుకోకుండా నార్మల్‌గా పెట్టుకున్నామనుకోండి అంత ఫ్రెష్‌గా అనిపించదు. వడబడిపోయిద్ది. కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ ఇలా బాక్స్‌లో పేపర్ వేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉండిద్ది. కొత్తిమీర అయితే త్వరగా పాడైపోయిద్ది. 4 రోజులు అయ్యేటప్పటికి పేపర్ తడిగా అయిపోయిద్ది గానీ, కరివేపాకు అలా కాదండి. ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటది. పేపర్ కూడా త్వరగా పాడవ్వదు. కరివేపాకు తీసుకొచ్చినప్పుడే కడిగి ఆరబెట్టాను. కడిగి ఆరబెట్టి ఇంక ఇదిగోండి బాక్స్‌లో నిలవుంచుకుంటున్నాను. కడిగి ఆరబెట్టుకున్నామనుకోండి, కూరలో మనం వెంటనే వేసుకోవచ్చు. కడగకుండా పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కరివేపాకు కడిగి కూరలో వేసుకోవాలి. నిన్న నైట్ అయితే ఈ పనులన్నీ చేసి పెట్టుకున్నానండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత పిల్లల స్కూల్ ఉంది కదండీ! ఇంకా వాళ్ళకి స్కూల్ కోసం అన్నం అయి వండటానికి రెడీ చేస్తున్నాను. పొయ్యి ముట్టించబోయే ముందు పొయ్యి క్లీన్ చేస్తానండి. నైట్ వంట చేస్తాం కదా! పొయ్యి మీద ఏయోటి ఉంటాయి. అందుకని ఒక క్లాత్ తీసుకొని పొయ్యి నీట్‌గా తుడిచి తర్వాత పొయ్యి ముట్టిస్తాను. పొయ్యి పాచిగా ఉన్నప్పుడు అంతా మెతుకులు అవన్నీ గలీజ్‌గా ఉన్నప్పుడు పొయ్యి వెలిగించకూడదంటండి. మనం పొయ్యి వెలిగించేటప్పుడు పొయ్యి అనేది నీట్‌గా ఉండాలంట. తర్వాత వంటంతా పూర్తయిన తర్వాత వాటర్ తీసుకొని మొత్తం నీట్‌గా తుడిచేస్తాను. కొంతమందైతే ఉదయం పాచి కసువులు ఊడవంది ఇంట్లో ఏ పని మొదలుపెట్టరండి. ఇల్లంతా నీట్‌గా ఊడ్చి పొయ్యి క్లీన్ చేసుకొని అప్పుడు పొయ్యి వెలిగిస్తారు. ఇప్పుడైతే మాత్రం ఈ హడావుడి పనుల మీద ఇలాంటివన్నీ ఏం చేయట్లేదండి. కనీసం పొయ్యి అయినా క్లీన్‌గా తుడుచుకొని పొయ్యి ముట్టించుకుందాంలే అని ఇదిగోండి ఇంకా పొయ్యి నీట్‌గా తుడిచేసి పొయ్యి వెలిగించాను. మా వాడికి అన్నం పెట్టేశానండి. ఈ అన్నం ఉడికేలోపు ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాను. నైటు బెండకాయలు కడిగి పెట్టాను కదండీ! కడిగి ఈ బుట్టలో వేసి పెట్టాను. తెల్లారేపటికి ఆరిపోయినియి. టిఫిన్ అయితే ఇంకా చేయలేదండి. మా వాడు నిద్రపోతున్నాడు. వాడు నిద్ర లేచి స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికి టిఫిన్ చేయొచ్చులని ముందు కూరగాయలు కట్ చేసుకుంటున్నాను.
కూరగాయలు కట్ చేసి ఒక పొయ్యి మీద వేసామనుకోండి, మనం టిఫిన్ చేసి పిల్లలు స్కూల్‌కి రెడీ అయ్యేలోపు కూర రెడీ అయ్యిద్ది. అలా కాకుండా టిఫిన్ చేసిన తర్వాత కూరగాయలు కట్ చేసామనుకోండి, పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పటికి మనకి కూర అనేది అందదు. అందుకనే ముందు నేను కూరగాయలు కట్ చేసి పొయ్యి మీద వేసి తర్వాత ఇంకో పని చేసుకుంటాను. బెండకాయలు నైటే కడిగి పెట్టాను కదండీ! కట్ చేయటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. బెండకాయలు త్వరగా కట్ చేసుకోవచ్చు. దొండకాయలైతే చాలా లేట్ అయిద్ది కానీ, బెండకాయలు కట్ చేయటం చాలా ఈజీ అండి. 2, 3 బెండకాయలు పట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నాకు చాకుతో కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిచ్చిద్దండి. అందుకని కత్తిపీటతోనే కట్ చేస్తాను. ఏదో చిన్న చిన్నవి 1, 2 అయితే చాకుతో కట్ చేస్తా గానీ, మరిన్ని కూరగాయలుగా కట్ చేయాలంటే మాత్రం ఇలా కత్తిపీటతోనే కట్ చేస్తాను. బెండకాయలు కట్ చేసిన తర్వాత ఈ కత్తిపీటకున్న జిగురంతా పోవాలంటే నిమ్మ చెక్కలుంటాయి కదండీ! మనం వాడి పడేసినవే ఫ్రెష్‌గా నిమ్మరసం ఉన్నవి ఏం అవసరం ఉండదు. మనం వాడతాం కదండీ! వాడిన తర్వాత ఉంటది కదా నిమ్మ చెక్క. ఆ నిమ్మ చెక్కతోటి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ నిమ్మ చెక్క కత్తిపీటకి రాసి ఇలా లాగేస్తే చాలండి బంక, జిగురు మొత్తం వచ్చేసిద్ది. ఇంట్లో నిమ్మ చెక్కలుంటే నేను ఇలానే క్లీన్ చేస్తాను. ఇంకా లేవనుకోండి మామూలుగా వాటర్ సబ్బేసి కడుగుతాను. మనం ఎన్ని వాటర్ పోసి సబ్బేసి కడిగినా సరే బంక బంకగా జిగురు జిగురుగా ఉండిద్ది. నేను కూరగాయలు కట్ చేసుకునే లోపు ఇంకా అన్నం ఉడికిందండి. ఒక పొయ్యి మీద ఇదిగోండి బెండకాయలు వేసాను. ఇంక బెండకాయలకు సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని గ్యాస్ సిమ్‌లో పెట్టామనుకోండి, ఇంకా అవే ఫ్రై అయితా ఉంటాయి. బెండకాయలు జిగురనేది ఎక్కువగా లేకుండా పొడి పొడిలాడుతా ఉండాలంటే, బెండకాయలు మనం తీసుకొచ్చినప్పుడు బాగా ఫ్రెష్‌గా నమనమలాడుతా ఉంటాయి కదండీ! అప్పుడు మనం కట్ చేసి కూర చేసుకోకూడదు. బెండకాయలనేది ఒకరోజు వడబడనివ్వాలి. ఒకరోజు వడబడిన తర్వాత ఫ్రై చేసుకుంటే బెండకాయలు జిగురు అనేవి లేకుండా బాగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. మరీ ఎక్కువ వడబడనిచ్చామనుకోండి ఎండిపోయినట్టుగా ఉంటాయి. అందుకని కొంచెం లైట్‌గా వడబడితే చాలు. మనం తీసుకొచ్చిన రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఒక్కరోజు బయట ఉంచుకోవాలి. బెండకాయ ఫ్రై అయితే మాత్రం మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారండి. కానీ బంక బంకగా ఉంటే మాత్రం తినరు. పొడి పొడిలాడుతా ఉంటే అందరూ ఇష్టంగా తింటారు. అందుకని నేను ఒకరోజు కొంచెం వడబడిన తర్వాతే బెండకాయ ఫ్రై చేస్తాను. మా అబ్బాయి స్కూల్‌కెళ్ళాడు. వంట పని అంతా అయిపోయిందండి. తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేసి బట్టలు ఉతికేసాను. బట్టలు ఉతికి ఇంక ఇదిగోండి బట్టలు ఆరేస్తున్నాను. ఉతికిన వెంటనే ఆరేయనండి. కాసేపు ఉంచుతాను. నీళ్ళన్నీ వడవాలి కదా! నీళ్ళన్నీ వడిచిన తర్వాత మనం బట్టలు ఆరేసుకుంటే బట్టలు అనేవి ముడతలు లేకుండా ఉంటాయండి. బట్టలు ఎప్పుడు కూడా తడి మీద ఆరేసుకోకూడదు. మనం ఎంత పిండినా సరే నీళ్ళు అనేవి ఉంటాయి. అందుకని ఒక పావు గంట సేపైనా కనీసం వాటిని విడిగా వదిలేసేయాలి. అప్పుడు నీళ్ళన్నీ కారిపోతాయి. మనం ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి. ముడతలు అనేవి రావు. కొంతమంది అయితే పని త్వరగా అయిపోవాలని బట్టలు ఉతికిన వెంటనే ఆరేస్తారండి. అలా ఆరేసామనుకోండి మనకు ఆరేయటానికి చీరలు అయితే అసలు సరిగా రావండి. ముడతలు ముడతలుగా వస్తాయి. ఆరేయటానికి కూడా చాలా లేట్ అయ్యిద్ది. మనం పని త్వరగా అయిద్ది అనుకుంటాం కానీ పని చాలా లేట్ అయ్యిద్ది. ఇలా నీళ్ళు ఒడిచిన బట్టలు ఆరేసుకోవడం చాలా ఈజీ అండి. 10 నిమిషాలు పట్టాల్సిన పని 5 నిమిషాల్లో అయిపోయిద్ది. బట్టలు కూడా నేను అన్నీ తిరగదిప్పే ఆరేస్తానండి. డాబా మీద ఆరేను, కిందే ఆరేస్తాను. ఇక్కడ ఎండ కూడా ఎక్కువగా రాదు. అయినా కూడా నేను తిరగదిప్పే ఆరేస్తాను. తిరగదిప్పి ఆరేయటం వల్ల బట్టలు అనేవి కలర్ బావండి. త్వరగా పాత వాటిలాగా ఉండవు. ఎండలు బాగా కాస్తున్నాయండి. మొన్నటిదాకా బట్టలే సరిగ్గా ఆరలేదు. మాకైతే ఇక్కడ ఎండ ఎక్కువగా రాదండి. ఇటువైపున మా ఇల్లు ఉండిద్ది, పక్కన మా తోడుకోళ్ళ వాళ్ళ ఇల్లు ఉండిద్ది. ఎండ అనేది అసలు రాదు, చాలా తక్కువగా వచ్చిద్ది. అలాంటిది బట్టలు బాగా ఆరిపోయి ఎండిపోయినట్టు ఉంటున్నాయి. చీరలు కొన్ని కొన్ని పెద్ద బట్టలు ఉంటాయి కదండి, అవేమో ఇదిగోండి ఇంటి గోడకి తీగ కట్టాను కదా, ఆ తీగ మీద ఆరేస్తాను. ఇటువైపున పారి గోడకి చిన్న తీగ ఉంది కదండి, ఈ తీగ మీదేమో ఇంకా పిల్లల చొక్కాలు, టీషర్ట్లు చిన్న చిన్నవన్నీ ఇటువైపున ఆరేసుకుంటాను. ఇంకొంచెం ముద్దుగా ఉండే బట్టలు ఉంటాయి కదండి, అవేమో గోడ మీద వేస్తాను. గోడ మీద వేస్తే కొంచెం ఎండ ఎక్కువ వచ్చిద్దని ముద్దుగా ఉన్న బట్టల వాటికి గోడ మీద వేస్తాను. ఇప్పుడు టైం 9 కావస్తుందండి. ఇంకా నేను టిఫిన్ తినలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాటర్ తాగాను, హాట్ వాటర్ తాగాను. హాట్ వాటర్ తాగేసి ఈ 2 పనులు చేశానండి. 2 పనులు చేసి ఇప్పుడు టిఫిన్ తినాలి. పిల్లలకి స్కూల్ ఉంటే నాకు ఇదే ప్రాబ్లం అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఈ అంట్లు పని పట్ల పని అయ్యేదాకా అస్సలకి టిఫిన్ తిన్ను. అదే పిల్లలకి స్కూల్ లేదనుకోండి, ఉదయం పూట ఈ పనులు చేసేసుకుంటాను. తర్వాత వంట పని చేసుకుంటాను. ఈ పనులన్నీ చేసుకుంటా ఇంత కష్టపడుతున్నా సరే ఒకటే ప్రాబ్లం అండి, మనకి గుర్తింపు ఉండదు. అదొక్కటే ప్రాబ్లంగా ఉంటుంది.
ఇంత కష్టపడుతున్నామని మన కష్టాన్ని కూడా గుర్తిస్తే చాలా హ్యాపీగా ఉండిద్దండి. మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం. కానీ అది జరగదులే. దీనికి తోడు ఇప్పుడు ఎండాకాలం కదండి, ట్రాక్టర్లు మాత్రం ఎక్కువగా తిరుగుతున్నాయి. అసలు ఎంత దుమ్ము వస్తుందో ఇంట్లోకి. బయట వరండా అయితే తెల్లంగా దుమ్మండి, తెల్లంగా దుమ్ము పేరుకొని పోయింది. మేము నడుస్తుంటేనే అడుగులు కనపడుతున్నాయి, అంత దుమ్ము వస్తుంది. ఉదయం దగ్గర నుంచి మళ్ళీ తెల్లారిందాక ట్రాక్టర్లు తిరుగుతూనే ఉన్నాయండి. అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి నాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది.